రాళ్ల దాడులతో ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండేటటువంటి కాశ్మీర్ మారింది ఆ మధ్యకాలంలో. ఆ మారడం వెనకాల ఉన్నటువంటి అంశం నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం, తీవ్రవాదులు, తీవ్రవాద మద్దతుదారులు వాళ్ళ అంతు చూడటం, వాళ్ళ వ్యాపారాలు సీజ్ చేయడం, ఆస్తులు సీజ్ చేయడం, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టడం వల్ల కంట్రోల్ అయింది. మతపరమైనటువంటి ఉద్రిక్తతలను కూడా కంట్రోల్ చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ రెచ్చగొట్టుడు చర్యల కారణంగా ప్రారంభమైందనాలా, లేదంటే ప్రభుత్వం తీసుకోబోయే చర్యలని అడ్డుకునే చర్యల్లో భాగం అనుకోవాలా? వైష్ణోదేవి ఆలయానికి సంబంధించిన ఒక కారిడార్ ఏర్పాటు చేయాలి అంటే పెద్ద రహదారి, ఆ వెహికల్స్ మూమెంట్కి ఈజీగా సిస్టమ్ రెడీ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం అని రంగంలోకి దిగగానే ఇప్పుడు మళ్ళీ రాళ్ళు వేసే గ్రూపులు వచ్చినాయి. అంటే దానివల్ల కొంతమందికి వ్యాపారాలు పోతాయి, కొంతమందికి సంబంధించిన ఇళ్ళు పోతాయి. సహజంగా ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళతో కన్విన్స్ చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినట్టు లేదు. లేదా ఇప్పుడున్నటువంటిది నేషనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు రెచ్చగొడుతూ ఉండాలి, వాళ్ళు కావాలని వీళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. తద్వారా మళ్ళీ ముస్లింలను రెచ్చగొట్టి హిందువుల మీదకి దాడులు లేదా హిందూ సంస్థల మీద దాడులకి రంగం సిద్ధం చేస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు తాజాగా వైష్ణోదేవి కారిడార్ నిర్వహించడానికి వీల్లేదంటూ అడ్డుకునేటటువంటి ఉద్యమం చేపట్టడం అంటే మళ్ళీ కాశ్మీర్ని మొదటి దశకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.